ఈరోజు నేను ఎడిఫై వరల్డ్ స్కూల్ అనంతపురంలో స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే అనంతపురంలో ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అవసరం చాలా ఉంది. అండ్ సో మెనీ స్కూల్స్ ఉన్నాయి. అంటే స్కూలు ఎడ్యుకేషన్ అంటే నాట్ దట్ క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ గెటింగ్ 100 మార్క్స్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. స్కూల్ వేసుకున్నారో అది వాళ్ళకి అండ్ సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా, సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశము. సో అలాంటి ఎడ్యుకేషను అవసరం అనంతపురం జిల్లాలో ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే అనంతపురం జిల్లాలో నేను స్థాపించడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ అరౌండ్ 6 to 7 years యాజ్ ఏ ప్రిన్సిపల్ అండ్ సీఈఓగా వర్క్ చేశాను. ఆ క్రమంలో నాకు అనంతపూర్ పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, అనంతపూర్ ప్రజల దగ్గర నుంచి కానివ్వండి, నాకు చాలా సపోర్ట్ కానివ్వండి. అండ్ అంటే ఇట్స్ లైక్ నేను హోమ్ టౌన్లో ఉన్నట్టుగా, అంటే నేను పుట్టిన ఊర్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అండ్ ఐ నెవర్ గెట్, అంటే మాట కొంత సమయంలో కరెక్ట్గా ఉన్నా కూడా అండ్ చాలా మనసు అనేది చాలా మంచిది అండ్ నాకు చాలా సపోర్ట్ లభించింది. అలాగే సో ఐ ఫీల్ దట్ సో నేను కూడా అనంతపూరు పిల్లలకి లేదా పేరెంట్స్కి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో సో నేను ఆల్రెడీ ప్రిన్సిపల్గా, టీచర్గా, సీఈఓగా వర్క్ చేసి అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ స్కూల్ స్థాపించి ఈరోజు ఇంటర్నేషనల్ కరికులంతో సిబిఎస్ అండ్ కేంబ్రిడ్జ్ కరికులంతో అనంతపురంలో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కరికులం కేంబ్రిడ్జ్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ అనంతపూర్ అండ్ దిస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో. అండ్ ఆల్రెడీ మీరు చూసారు క్యాంపస్ ఎలా ఉంది అన్నది. సో అండ్ స్టిల్ అంటే ఏ విధానానికి కూడా కొరత లేకున్నా ప్రతి విద్యార్థికి వరల్డ్ క్లాస్లో ఏదైతే అవసరం ఉందో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నిటితో కూడా మేము మంచి విద్యను అందించాలి. అలాగే అనంతపూర్ పిల్లలు అండ్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కూడా ఎదగాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ స్కూల్ని నేను అనంతపురంలో స్థాపించడానికి రీజను. అలా To begin with, this year the school will have classes from nursery to grade 8, and in a phased manner we will be upgrading the school to secondary and thereafter to senior secondary. So in a matter of maybe 2 years the school will become a senior secondary school. This year, as we have started the operations, we thought that we will try to promote the school as a world-class institution, as an alternative to so many other schools which are offering education in our city. But unlike them, what we look forward to cater is a holistic way of approaching the education. We feel that the 21st century learning skills are key to be successful in a very dynamic world like ours. As you're all aware, today's world is a VUCA world. It's a highly volatile, unpredictable world. The kind of career options that we have right now may not be there in a few years from now. So we need to equip our student community with unique set of divergent skills which will encourage them to remain strong when it comes to the challenges of the career options available in the upcoming decade. In this direction, what we feel is, when it comes to the foundational stage, the first 5 years are very, very crucial. Starting with the nursery, the international KG1, which we call it as PP2, and the international KG3, which we call it as PP pre-primary 3. And as we move on to grade 1 and grade 2, these 5 years are the cornerstone of any school education system. In this 5 years, we need to offer our students all the core skills like reading, listening, speaking, writing, so that and apart from that, the foundational literacy, which will give them the confidence to take the preparatory stage with courage. Launch of